వెల్కమ్ ఎవ్రీవన్, ప్రైజ్ లార్డ్. ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ ఏంటంటే యోహాను సువార్త 14వ అధ్యాయం 28వ వచనంలో యేసు ప్రభు తండ్రి నాకంటే గొప్పవాడు అనే వచనాన్ని పట్టుకుని చాలామంది తండ్రి కంటే యేసు ప్రభు తక్కువవాడు, తండ్రి దేవుడు, యేసు ప్రభు దేవుడు కాదని ఎంతోమంది మాట్లాడుతున్నారు. కొంతమంది క్రిస్టియన్స్ కూడా మాట్లాడడానికి మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ ఉన్న వచనంలోంచి మనం నేర్చుకోవాల్సిన విషయాన్ని మనం చూద్దాం. మొట్టమొదటిగా ఈ వచనాన్ని పట్టుకుని యేసు ప్రభు దేవుడి కంటే తక్కువవాడు అని చెప్పడానికి ముందు అసలు ఆ గ్రంథకర్త ఆ పుస్తకం రాసిన ఆయన యొక్క వ్యూ అనేది మనం ముందు చదవాలి. ఏ పుస్తకాన్ని ఆయన చదివే పద్ధతిలో ఫస్ట్ పద్ధతి ఏంటంటే ఆ పుస్తకం ముందు ఇచ్చే కాంటెక్స్ట్ చదవాలి. యోహాను సువార్త కాంటెక్స్ట్ ఏంటి, యోహాను ఆయన ఈ పుస్తకం ఎందుకు రాశాడు అనేది మొదటి అధ్యాయంలో రాయడాన్ని మనం చూస్తాం. మొదటి అధ్యాయంలో ఆయన ఏం చెప్తాడు? ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడే ఉండెను, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు, ఆయనలో జీవం ఉండెను అని చెప్పుకుంటూ వెళ్ళి 14వ వచనంలో ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించిన తండ్రి వలన కలిగిన ఆ అద్వితీయ కుమారుని మహిమ వలన మనము ఆయన మహిమను కనుగొంటివి. అక్కడ ఏమంటున్నాడు? ఆ వాక్యమే దేవుడే ఉండను, ఆ వాక్యము శరీరధారి అయి మన దగ్గరికి వచ్చిన అని ఆయన ఇచ్చిన సందర్భమే, ఆయన ఇచ్చిన కాంటెక్స్టే ఈ బుక్కి యేసై దేవుడు అని. ఆయన ఎందుకు రాస్తాడండి? యేసై దేవుడు కాదని కాదు, కానీ ఇక్కడ రాసిన సందర్భం ఏంటంటే ఆయన మనుష్య కుమారుడిగా ఆయన ఈ రక్షణ అనే ఈ యొక్క ప్రాసెస్లో ఆయన తీసుకున్న ఆ పాత్ర అనేది, ఆ పాత్ర ఏంటి, ఆయన తీసుకున్న రోల్ ఏంటి, మనిషిగా ఆయన తగ్గించుకుని రావడం, దేవాది దేవుడే మనిషి రూపంలో ధరించి ఆయన మన దగ్గర రావడం. సో ఆయన ఉన్న రోల్, ఆయన మనిషిగా ఒకే సమయంలో ఆయన సంపూర్ణ దేవుడు, ఒకే సమయంలో ఆయన సంపూర్ణ మనిషిగా మనం చూస్తాం. ఆ సంపూర్ణ మనిషి ఎవరికి ఒబే అవ్వాలి? దేవుడికి ఒబే అవ్వాలి. అందుకనే యేసుప్రభు చాలాసార్లు తండ్రి కమాండ్స్ని తీసుకోవడానికి మనం చూస్తాం, తండ్రికి ప్రార్థన చేయడానికి చూస్తాం. ఇక్కడ కూడా తండ్రి నాకంటే గొప్పవాడని చూస్తాం. ఆయన చెప్పే విధానం ఏంటి మనం అర్థం చేసుకోవడానికి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు నేనున్నాను, ప్రైమ్ మినిస్టర్ ఉన్నారు. నాకు ప్రైమ్ మినిస్టర్కి మనిషిగా ఆయన నాకంటే ఏమాత్రం గొప్పవాడు కాదు, మనిషిగా ఆయనకంటే నేనేం తక్కువని కాదు. కానీ నేను హ్యూమన్ బీయింగ్నే, ఆయన హ్యూమన్ బీయింగే. మా మనిషి అనే నేచర్లో ఏం తేడా ఉండదు, కానీ ఆయన చేసే రోల్ డిఫరెంట్, నేను చేసే రోల్ డిఫరెంట్. ఆ రోల్ ప్రకారం ఆయన పెద్ద అవ్వచ్చు, కానీ నా మనిషిగా నా నేచర్కి ఆయనకి తేడా ఉండదు. అయితే ఇక్కడ కూడా సేమ్, ఈ రక్షణ అనే కార్యంలో ఆయన తండ్రి పొజిషన్ తీసుకున్నారు, ఆయన కమాండ్ చేసే పొజిషన్ తీసుకున్నారు. అలాగే యేసు ప్రభు వచ్చి మన మధ్య మనిషి రూపం దాల్చేలాగా ఆయన రోల్ తీసుకున్నాడు. కాబట్టి ఆయన ఒబే అవ్వడం అనేది ఒక మనిషిగా మనం ఎలా ఉండాలి, మనం ఎలా చేయాలి అని చూపించడానికి, ఒక మాదిరి చూపించడానికి ఒక మనిషి కుమారుడిగా ఆయన రావడాన్ని బట్టి ఆయన తండ్రికి ఒబే అవ్వడానికి చూస్తున్నాం. దాన్ని బట్టి ఆయన దైవత్వంలో డిఫరెన్స్ ఉంటుంది. ఎలా అయితే నేను మనిషిగా నేను ఎందుకు తక్కువగా ఉండను, ఆయన నేచర్లో కూడా, ఆయన దైవత్వంలో కూడా ఎటువంటి తేడా ఉండకుండా మనం చూస్తాం. ఎందుకంటే దీన్ని అర్థం చేసుకోవాలంటే మనం త్రిత్వాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలి. త్రిత్వంలో ముగ్గురు కలిసి దేవుడిగా మనం చూస్తాం. ముగ్గురు డిస్టింక్ట్ పర్సన్స్ అయినా సరే ముగ్గురు కలిసి దేవుడిగా చూస్తాం. దాని గురించి మనం ఇంకో వీడియోలో మాట్లాడుకుందాం. సో కాబట్టి ఇక్కడ ఈ వచనాన్ని బట్టి మనం దేవుడు యేసు ప్రభు తండ్రి కంటే చిన్నవాడు లేకపోతే తక్కువవాడు, ఆయనకి దైవత్వం కొంచెం తక్కువ, కుమారుడు కదా అని అనుకోవడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఇద్దరికి అలాగే పరిశుద్ధాత్ముడికి కూడా ఒకే దైవత్వం ఉండడాన్ని మనం చూస్తున్నాం. వాళ్ళు ముగ్గురు కలిస్తేనే దేవుడిగా మనం చూస్తున్నాం. సో ఇది చూస్తాం. అలాగే హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో ఇలా అంటాడు పౌలు, దేవుని కృప వలన ఆయన ప్రతి మనుషుని కొరకు మరణము అనుభవించినట్లు దూతల కంటే కొంచెము తక్కువ వాడిగా చేయబడింది. యేసు మరణం పొందినందున మహిమ ప్రభావంతో కిరీటము ధరించి వానిగా ఆయనను చూచుచున్నాను. సో ఇక్కడ ఏమంటాడు? ఆయన దూతల కంటే కొంచెము తక్కువ వానిగా ఆయన చేసుకున్నాడు. ఎందుకంటే మనుషులకు గొప్ప జరుగుతాయి. సో ఇప్పుడు ఇక్కడ కొంచెం తక్కువ ఉన్నాడని ఆయన దూతల కంటే తక్కువ శక్తివంతుడు అవుతాడా? తక్కువ దైవత్వం కలిగిన వాడు అవుతాడు? అవడు. ఆయన దేవుడే, ఆయన నేచర్ ఆయనలోనే ఉంటుంది. కానీ ఆయన ధరించిన ఆ మానవ శరీరం ఏదైతే ఉందో అది దూతల కంటే తక్కువగా ఉందని ఇక్కడ చెప్తున్నాడు. అలాగే ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 2వ అధ్యాయం 5వ వచనం నుంచి చదివితే, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సును మీరు కలిగి ఉండి ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడే ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తను తానే రిక్తంగా చేసుకుని. ఇక్కడ కూడా క్లియర్గా చెప్తున్నాడు ఏమని? ఆయన తండ్రితో సమానంగా ఉన్నాడు,
ఉన్నాడు అని ఇంప్లై చేసి ఆయన అలా ఉండడాన్ని కూడా భాగ్యం కాదని ఎంచుకొని తను తగ్గించుకున్నాడు మన కోసం. ఆయన తను తగ్గించుకుని మనిషి శరీరానికి వచ్చాడు తప్ప ఆయన దైవత్వంలో ఆయన దేవుడిగా ఎటువంటి తక్కువ కాదని మళ్ళీ ఇక్కడ మనం చూడొచ్చు. కాబట్టి మనం ఏదైనా బైబిల్లోంచి ఏదైనా తీసుకోవాలంటే ఆ వాక్యాన్ని, ఆ వచనాన్ని తీసుకోకుండా ఆ వాక్యమే కాకుండా ఆ అధ్యాయంలో ఏం చెప్తున్నారు, ఆ పుస్తకంలో ఏం చెప్తున్నారు అని చదివి మెడిటేట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అప్పుడే మనకి చాలా ప్రశ్నలకు దేవుడు సమాధానం ఖచ్చితంగా ఇస్తాడు. ఈ వీడియో చేయడానికి కూడా ఎంతోమంది మనల్ని ప్రశ్నించవచ్చు డైలీ లైఫ్లో, వారికి సమాధానం ఉంటాయి. ఎందుకు మనం సిద్ధపడి ఉండాలంటే మొదటి పేతురు 3వ అధ్యాయం 15వ వచనంలో చెప్పినట్లు, నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారే మీలో ఉన్న నిరీక్షణ గురించి మిమ్మును హేతు అడుగు ప్రతివానికి సాత్వికంతోనూ భయంతోనూ సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయములందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించండి. ఇక్కడ చెప్తున్న విధంగా మన విశ్వాసానికి, మన నిరీక్షణకి ఉన్న హేతువుని చెప్పడానికి మనం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి. మనల్ని అడుగుతారు, దాని ద్వారానే మనం రక్షణలోకి ఇతరులను నడిపించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనల్ని అడిగే ప్రతి ప్రశ్నకి మనం సిద్ధంగా ఉండాలనేది నా ఆశ. థ్యాంక్ యూ సో మచ్.